సుప్రీంకోర్టు తీర్పు పాస్టర్ ఆనంద్ గారి కేసుని పరిశీలించుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని అనుకుంటున్నా, కానీ ఇది పూర్తి స్థాయిగా దళిత క్రైస్తవులకు వర్తించదనేది నా ఉద్దేశం. అయినా కూడా ఈ తీర్పు ఎంతోమంది దళిత క్రైస్తవులను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి వారి హక్కులను ఈరోజు భారతదేశంలో సెక్యులర్ అనే పదానికి ఆర్టికల్ 15కి 25కి పూర్తి స్థాయిగా తూట్టుపడిచినట్టుంది కాబట్టి రీకాల్ పిటిషన్ వేస్తున్నాం. రీకాల్ పిటిషన్లో తప్పకుండా దళిత క్రైస్తవులకు ఊరట కలుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా బతికే ఒక పీఠిక మా భారత రాజ్యాంగం మాకు ఇచ్చింది. ఆ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా 100% ఈ దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే విధంగా పోరాడుతాం. డిమాండ్స్ ఏం లేదు, నేను ఏంటంటే దయచేసి ఎవరైతే మనుధర్మవాదులు ఉంటారో, ఈ మనుధర్మవాదులు ఎవరైతే ఉన్నారో ఆ మనుధర్మవాదులు దయచేసి ఈ అంతర్యాలు చేసే ప్రయత్నం చేయకండి. ఈరోజు భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టకండి. మీ రాజకీయ ప్రయోజనం కోసమని ఇప్పటికే మీరు మా భగవంతుడైన రాముని జెండాలలో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మా భగవంతుడు మా గుండెలలో ఉంటాడు, మీ జెండాలలో చూపించి ఓట్లు అడిగేటోళ్ళు మీరు ఈరోజు ఈ అసమానతలను తీసుకొచ్చి మా మధ్యలో అంతర్యాలు చేయకండి. మీ రాజకీయ లభ్యత కోసమని, మీ రాజకీయ మనుగడ కోసమని మీరు మమ్మల్ని వాడుకోకండి. మా దళిత క్రైస్తవ ఇష్యూని తీసుకొచ్చి ముస్లింలను తీసుకొచ్చి ఈరోజు ఈ విభజన చేయకండి. ఇది సెక్యులర్ భారతదేశం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కలిసి ఉండే భారతదేశం. దీనిలో కూడా పుల్లలు పెట్టకండి అంటున్నాం. సెక్యులర్స్ అందరూ కలిసి ఉండాలని మీరు అంటున్నారు కదా, బీజేపీ వాళ్ళు సెక్యులర్స్ ని బయటకు పంపించేయాలనేసి కూడా పంపిణీగా వాళ్ళెవరు అలా ఏది వాళ్ళ అమ్మదా వాళ్ళ అబ్బ సొమ్మ ఏమనుకుంటారు వాళ్ళు? భారతదేశంలో అందరికీ హక్కు ఉంది. ఎవడాడు అనేది వాడికి నిజంగా అంత ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఉంటే వాడు భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి. ఈరోజు ఆదానికి అంబానీకి పూర్తి స్థాయిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ కూర్చుంటుంటే ఈరోజు భారతదేశంలో ఉన్న వాసన ఇట్లా భయాందోళనకు గురి చేస్తుంటే ఈరోజు మనని యువకులు చూస్తూ ఊకోము. ఇప్పటికే చదువుకున్న యువకులు వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? పోర్ట్లు అమ్మేసిండ్రు, రైల్వేస్ అమ్మేసిండ్రు, ఎయిర్పోర్ట్లు అమ్మేసిండ్రు, బిఎస్ఎన్ఎల్ అమ్మేసిండ్రు, ఎంటీఎన్ఎల్ అమ్మేసిండ్రు. ఇక ఉద్యోగాలు ఎక్కడ చేసుకోవాలి? వీళ్ళింటల్లో చేసుకోవాలా? ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు సెక్యులర్లను భారతదేశంలో ఉండనియొద్దని అనుకుంటే ఇటువంటి కమ్యూనల్లను భారతదేశం నుంచి తరిమి కొడతాం. ఇటువంటి వారికి ఉపేక్షించపోము. ఈ భారతదేశం సెక్యులర్ భారతదేశం, ఇక్కడ అందరూ ఉంటారు, అందరి హక్కు ఉంది భారతదేశంలో ఉండటానికి. ఈరోజు హిందుత్వం నుంచి క్రైస్తవత్వానికి పోతున్నారు అనే మీరు గుళ్ళలకు రానియరు, బడిలకు రానియరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా పూరి టెంపుల్కి పోయి బయట కూర్చోవాల్సిన పరిస్థితి. పార్లమెంట్ భవనం కట్టినా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ముకి కనీసం ఇన్విటేషన్ లేని పరిస్థితి. అంటే మీరేమో దళితులను అంటరాని లెక్క చూస్తారు. మీకు ఆవులకున్న ప్రేమ, మీకు ఆవుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఉండదు. అరే చదువుకోనికే చదువు చెప్పని వాళ్ళు మీరు, అసమానతలు క్రియేట్ చేసేది మీరు. చదువు చెప్పేటం తర్వాత అందరికి పోతే నువ్వు యాంటీ నేషనల్, నువ్వు భారతదేశ పొడివి కాదు, నువ్వు హిందువి కాదు అని మమ్మల్ని ముద్రేసే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి చీప్ కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. 100% మాకు భారత రాజ్యాంగం ఉంది, దాని మీద మాకు నమ్మకం ఉంది, దాంట్లో ఉన్న ఆర్టికల్స్ మీద మాకు నమ్మకం ఉంది. ఎవడొచ్చినా కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. 100% మేమందరం చదువుకున్న ఎడ్యుకేటెడ్స్ తప్పకుండా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే మరొకసారి చెప్తున్నా, భారతదేశ జెండా 3 రంగులు ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ జెండా 3 రంగులు అట్లుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ, క్రిస్టియన్ల పార్టీ, అందరి పార్టీ, సెక్యులర్ పార్టీ. ముస్లిం పార్టీ ముస్లిం పార్టీ, హిందూ పార్టీ అంటే హిందూ పార్టీ. అరే ఈరోజు అంటే ఓ హిందువు వాడి మిత్రుడైన ముస్లిము పెళ్లికి పోతే కూడా నువ్వు ముస్లిం పెళ్లికి పోయినావు అనే అసమానతలు క్రియేట్ చేసేది ఎవరు అంటున్నా. ఈరోజు వాళ్ళు క్రిస్టియానిటీ వాళ్ళు క్రిస్మస్కి పిలుచుకుంటే వాళ్ళ ఇంటికి పోతే నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు అని అడిగే ఈ అసమానతలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటున్నా. ఈరోజు ప్రేమ భావాలతోని మన భారతదేశం కలిసి ఉండాలి, కానీ మత విద్వేషాల ద్వారా రెచ్చగొట్టేది ఎవరు? ఆనాడు మనుధర్మంలో చతుర్వర్ణ వ్యవస్థలో మరి ఈరోజు ఎవరైతే మేము బీసీలము, మేము ఎస్సీలము, మేము రెడ్డిలం అని చెప్పుకుంటున్నారో ఆనాడు మరి ఈ హిందుత్వవాదులు ఎవరైతే ఈ బీసీలు ఉన్నారో వారు కూడా ఎందుకు ఆలోచించట్లే? వాళ్ళు కూడా శూద్రులే అని. ఆనాడు ఎస్సీలలో కేవలం ఎస్సీలు శూద్రులు కాదు కదా, చతుర్వర్ణ వ్యవస్థలో ఎస్సీలు శూద్రులే, రెడ్లు శూద్రులే, దళితులు శూద్రులే. మరి ఈరోజు ఆ శూద్ర వ్యవస్థ దళిత క్రైస్తవుల తర్వాత
బీసీల మీద పడబోతుంది. ఈ కుట్రను ఎందుకు గమనించలేకపోతున్నాం? ఈ రోజు ఆ చతుర్వర్ణ వ్యవస్థని పూర్తి స్థాయిగా తొక్కాలి అని అంటే భారత రాజ్యాంగమే ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్తుంది, ఈ సెక్యులర్ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరిని కలుపుకపోయే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.